ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయం గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఇదే నాలుకలో వాపు తయారవటం, నాలుక ఇన్ఫ్లేమ్ అవ్వటం. ఈ నాలుక ఇన్ఫ్లేమ్ అవ్వటం అనేది చాలామందిలో జరుగుతూ ఉంటుంది. ఏదోలే అంటే నాలుక పంటి కింద పడి కొరికామేమో అనుకుంటూ ఉంటారు. అయితే అది ఎప్పటికీ తగ్గకపోవడంతో కంగారు అనిపిస్తుంది. అయితే ఇక్కడ అసలు నాలుకలో ఈ ఇన్ఫ్లమేషన్ అనేది ఎందుకు చోటు చేసుకుంటుంది, దీనికి దారితీసే కారణాలు ఏమిటి, అలాగే దీనికి సంబంధించిన గృహ చికిత్సలు, నివారణ పద్ధతులు, అన్నిటికీ మించి దీన్ని తగ్గించుకునే ఉపాయాలు, ఆయుర్వేద చికిత్సా వ్యూహం, ఔషధాలు, ఈ మొత్తం సమాచారాన్ని ఈ కార్యక్రమంలో మనం తెలుసుకున్నాం. అయితే వీటి గురించి తెలుసుకోవాలంటే ముందు కారణాలు తెలియాలి. నాలుకలో ఇన్ఫ్లమేషన్ ఎందుకు చోటు చేసుకుంటుంది అని. కారణాలు ఎలా తెలుస్తాయి? ఆయుర్వేదంలో త్రివిధ వ్యూహాలు ఉంటాయి. ఒకటి దర్శన, 2 స్పర్శన, 3 ప్రశ్నైహి అని. దర్శనం అంటే చూసుకోవటం, స్పర్శ అంటే ఏంటంటే పాల్పేట్ చేసి చూడటం, టచ్ చేసి చూడటం. 3ది ముఖ్యమైన పరీక్ష ప్రశ్న పరీక్ష. ప్రశ్న అనేది అంటే ప్రశ్నించుకోవటం ద్వారా ఆ కారణాలు బోధపడతాయి. ఎప్పుడైతే కారణాలు బోధపడ్డాయో అప్పుడు వాటికి అనుగుణంగా జాగ్రత్తలు, నివారణ పద్ధతులు, ఔషధాలు ఇలాంటివి ప్రయత్నం చేయొచ్చు. కాబట్టి ఈ నాలుకలో వాపు ఉన్నప్పుడు కొంత విశ్లేషణ అనేది అవసరం. మీ నాలుక ఎర్రగా మెరుస్తున్నట్లుగా ఉందా? జాగ్రత్తగా ఈ లక్షణాలు గమనించండి. అంటే ఇన్ఫ్లమేషన్ మీ నాలుకలో చోటు చేసుకున్నప్పుడు ఎర్రగా ఉందా చూసుకోండి. అలాగే కొంచెం గ్లాసీగా మెరుస్తున్నట్టుందా అనేది అబ్జర్వ్ చేయండి. ఉంటే అప్పుడు ఈ నాలుకలో వాపుకి కారణం రక్తహీనత అయి ఉండొచ్చు, అంటే ఎనీమియా అయి ఉండొచ్చు. అలాగే మరొక విషయం, నాలుకని గమనించండి. అద్దంలో చూసుకుంటే తెలిసిపోతుంది. ఎర్రటి నాలుక మీద తెల్లటి పొడలు ఏమన్నా కనిపిస్తున్నాయా అనేది అబ్జర్వ్ చేయండి. ఎర్రటి నాలుక బ్యాక్గ్రౌండ్, తెల్లటి పొడలు మధ్య మధ్యలో కనిపించాలి. అలా కనిపిస్తున్నాయా అబ్జర్వ్ చేయండి. ఒకవేళ అలా జరుగుతూ ఉంటే దానికి కారణం ఫంగల్ ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చు. వైద్య పరిభాషలో థ్రష్ అంటారు. అలాగే మరొక ప్రశ్న, నాలుకని మళ్ళీ గమనించండి. ఈ నాలుక మీద ఈ నల్లని రంగులో నూగులాంటిది పెరిగిందా అనేది అబ్జర్వ్ చేయండి. నల్లగా ప్యాచ్లాగా ఉండాలి, నూగులాగా కనపడాలి, ఫర్లాగా. ఒకవేళ అలా కనుక జరిగితే అది ఫంగల్ ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చు. అలాగే మరొక విషయం, ఏదన్నా తిన్న తర్వాతనో లేదా ఏదన్నా తాగిన తర్వాత నాలుక వాపు మొదలైందా అనేది అబ్జర్వ్ చేయండి. అప్పుడు ఏదన్నా తిన్న తర్వాత, తాగిన తర్వాత నాలుక వాపు మొదలై ఉంటే దానికి కారణం ఎలర్జీ అయి ఉండొచ్చు. అలాగే మరొక విషయం, మీకు ఎప్పుడు కూడా లోపల చలిగా చల్లగా అనిపిస్తూ ఉంటుందా? అలాగే ఎంత డైటింగ్ చేసినప్పటికీ బరువు పెరుగుతున్నారా అనేది అబ్జర్వ్ చేయండి. ఇలా కనుక జరుగుతూ ఉంటే, అంటే లోపల చలిగా ఉండటం, బరువు పెరగటం ఇలాంటివి జరుగుతూ ఉంటే అప్పుడు ఈ నాలుక వాపుకి కారణం థైరాయిడ్ గ్రంథి చురుకుదనం తగ్గటం అయి ఉండొచ్చు, అంటే హైపోథైరాయిడిజం అయి ఉండొచ్చు. అలాగే మరొక విషయం, మీకు ఈ మధ్యకాలంలో జాగ్రత్తగా గమనించండి, వస్తువులు ఏమన్నా 2గా విడిపోయినట్టు కనిపిస్తున్నాయా అనేది, అంటే డిప్లోపియా, డబుల్ విజన్. ఒకవేళ అలా కనుక జరుగుతూ నాలుకలో వాపు ఉంటే దానికి కారణం పిట్యూటరీ గ్రంథి పనితీరు దెబ్బతింటం అయి ఉండొచ్చు. అలాగే మరొక విషయం, నాలుకకి ఏదైనా డైరెక్ట్గా దెబ్బ తగిలిందా, అంటే ఈ నాలుక పళ్ళ మధ్య పడి ఇరుక్కోవటం కానీ ఇలాంటివి జరిగినాయా అనేది అబ్జర్వ్ చేయండి. ఒకవేళ అలా జరిగి ఉండే ఆ తర్వాత నాలుక వాపు వస్తే నాలుక ఇన్ఫ్లేమ్ అయి ఉండొచ్చు, అలాగే ఇన్ఫెక్షన్కి గురై ఉండొచ్చు. అలాగే మరొక విషయం, ఈ నాలుక వాపు ఉన్నప్పుడు ఒక్కసారి మీ అలవాట్లు కూడా చెక్ చేసుకోండి. సిగరెట్ తాగుతున్నారా ముఖ్యంగా అనేది అబ్జర్వ్ చేయండి. ఒకవేళ అలాగా సిగరెట్ తాగుతూ ఉండగా మీకు నాలుక మీద వాపు వస్తే ఎప్పుడు అసలు చేయకూడదు, అది క్యాన్సర్ అయి ఉండొచ్చు. ఇలాగా ప్రశ్నించుకోవడం ద్వారా కారణాలు బోధపడతాయి కాబట్టి దానికి అనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవచ్చు, అలాగే ఔషధాలని వాడుకోవచ్చు. ఎందుకంటే నాలుక వాపు ఉన్నప్పుడు అంత మనం ఏదో దాన్ని విశ్లేషించాల్సిన పనిగట్టుకొని దాన్ని కనుక్కోవాల్సిన అవసరం లేదు, ఈజీగా తెలిసిపోతుంది. అంటే మాట్లాడటం, తినటం ఇలాంటి కష్టంగా ఉంటాయి, అంటే నాలుక తిరగనట్టుగా అసౌకర్యంగా ఉంటుంది. కొన్ని సందర్భాలలో నాలుక వాపుతో పాటు రంగు కూడా మారుతుంది. ముఖ్యంగా ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, అప్పుడు రంగు మారుతుంది. నాలుక వాపు అనేది కేవలం స్థానిక కారణాల వల్లనే కాదు, అంటే లోకల్ కాజెసే కాదు, వేరే వ్యాధులకు అనుబంధ లక్షణంగా కూడా కనిపించే అవకాశం ఉంది. అందుకే ఈ నాలుక వాపు ఉన్నప్పుడు వరుసగా దానికి దారితీసే కారణాన్ని విశ్లేషించుకోవాలి.
కాబట్టి దీనికి దారితీసే కారణాలు మనం వరుసగా తెలుసుకుందాం. మొట్టమొదటి కారణం రక్తహీనత, ఈ నాలుక వాపుకి ఎనీమియా. రక్తహీనతలో నాలుక ఎర్రగా మెరుస్తున్నట్టు ఉంటుంది. అయితే అనుబంధంగా చర్మం కూడా పాలిపోయినట్టు ఉంటుంది. ఇంకా కళ్ళని చూస్తే కళ్ళు కూడా తెల్లగా కనిపిస్తాయి. అడిగి మించి రక్తహీనత ఉన్నప్పుడు శ్వాస వేగం పెరుగుతుంది అని ఇలా గాలి పీలుస్తూ ఉంటారు. ఈ లక్షణాలన్నిటి ఆధారంగా మీరు రక్తహీనత అంటే ఎనీమియా ఉందా లేదా అనేది ఐడెంటిఫై చేయొచ్చు. రక్తహీనతలో చాలా రకాలు ఉన్నాయి నిజానికి, కానీ మన దేశంలో ఈ ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా అంటే ఐరన్ లోపం కారణంగా ఏర్పడే రక్తహీనతే ముఖ్యమైనది. ఈ వ్యాధిని ఆయుర్వేదంలో పాండు వ్యాధి అంటాం. తెలుగులో ఈ తెల్ల కామెర్లు ఇలాంటి పేర్లతో పిలుస్తారు. ఇలాంటి తెల్ల కామెర్లు ఉన్నప్పుడు, అప్పుడు నాలుక వాపు ఉన్నప్పుడు దాన్ని తగ్గించే గృహ చికిత్సలు ఉన్నాయి. ఒక 6 కిలోలు ఉసిరికాయలు తీసుకోండి, 3 కిలోల బెల్లం తీసుకోండి. ఒకదాని మీద మరొక దాన్ని పొరలుగా పెట్టి ఒక మట్టి కుండలో పేర్చండి. కుండపైన గాలి చొరబడకూడదు. అలా చొరబడకుండా ఒక మూకుడు పెట్టండి. పైనుంచి ఒక మందపాటి గుడ్డతో వాసికం కట్టండి. భూమిలో ఒక 40 రోజులు పాతి పెట్టండి. తర్వాత కుండను తీసి లోపల పదార్థాలు ఉంటాయి కదా, వాటిని బాగా కలిపి మళ్ళీ ఒక వారం పాటు వదిలేయండి. అప్పుడేం జరుగుతుంది, పైన ఒక రకమైన ద్రవం తేలుతుంది. ఇది మనకి అవసరం లేదు, దీన్ని పారబోసేయాలి. మిగిలిన దాన్ని నిల్వ చేసుకొని ఒక పావు కప్పు మోతాదుగా రోజుకి 2 సార్లు తీసుకుంటూ ఉంటే ఎనీమియా ఎంత మొండిగా ఉన్నప్పటికీ నిశ్చయంగా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. ఇలాంటిది రక్తహీనతని చక్కదిద్దే మరొక గృహ చికిత్స తెలుసుకుందాం. కరక్కాయ చూర్ణాన్ని కానీ శొంఠి చూర్ణాన్ని కానీ ఒక 1/2 చెంచాడు మోతాదుగా తీసుకొని తగినంత బెల్లం కలిపి రోజు 2 పూట్ల తీసుకోవాలి. దీంతో రక్తహీనత కరెక్ట్ అవుతుంది. అది కరెక్ట్ అవుతుంది కాబట్టి ఈ నాలుక ఎర్రగా నున్నగా కనిపించడం అనేది తగ్గుతుంది. మరొక గృహ చికిత్స, ఒక చెరుకు రసం ఫ్రెష్గా తీసి ఒక గ్లాసు చెరుకు రసాన్ని రోజు ఉదయం వీలైతే సాయంత్రం కూడా తాగుతూ ఉండండి. దీంతో రక్తహీనత నుంచి బయటపడవచ్చు. ఇలాంటిది మరొక చక్కని మూలికా యోగం, తిప్పతీగ, త్రిఫలాలు, అడ్డసరం, కటుక రోహిణి, నేలవేము, అలాగే వేప పట్ట. వీటిని సమతూకంగా తీసుకోండి. నీళ్ళకి వేసి మరిగించి కషాయం కాయండి. దీన్ని తాగేయండి. ఇలాగ రోజుకి 2 సార్లు తీసుకుంటూ ఉంటే ఈ రక్తహీనత సమస్యలో మంచి ఉపయోగం జరుగుతుంది. దీని నుంచి బయటపడతారు. అప్పుడు నాలుక వాపు తగ్గుతుంది. అవసరమైతే రక్తహీనతని సరిదిద్దడానికి లోహభస్మం, పునర్నవాది మండూరం, అలాగే కాంతవల్లభరసం, నవాయస లోహం, లోహాసవం, ఆయస్కృతి, అలాగే భృంగరాజాసవం ఇలాంటి మందుల్లో అవసరమైన దాన్ని ఈ నాడిని బట్టి తగిన అనుపాన సహపానాలతో ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు రక్తహీనత కరెక్ట్ అవుతుంది. ఇది కరెక్ట్ అవుతుంది కాబట్టి నాలుక వాపు అనేది కరెక్ట్ అవుతుంది. ఇక ఈ నాలుక వాపుకి మరో కారణం ఫంగల్ ఇన్ఫెక్షన్ అంటే థ్రష్. గమనించండి, ఎర్రటి నాలుక మీద ఇలాగా ఫుల్గా రెడ్ ఉన్నట్టు ఉండాలి. ఇలా నాలుక మీద అక్కడక్కడ తెల్లటి పొడల మాదిరి మచ్చలు కనిపిస్తూ ఉన్నాయనుకోండి, అప్పుడు ఫంగల్ ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చు, అంటే ఓరల్ థ్రష్ అయి ఉండొచ్చు. దీంట్లో పంచవల్కలాలు అని ఉంటాయి. నెగ్రోదోదుమ్మురా శ్వద్ధ పారిష ప్లక్ష అని పంచవల్కలాలు, పంచక్షీరి వృక్షాలు ఇవి. అంటే మర్రి, జువ్వి, రావి, గంగరావి ఇలాంటివి. వీటితో ఈ పైన ఉండేటువంటి బెరడులను తీసుకొచ్చి మానుపైన ఉండేటువంటి లేయర్స్ని చిన్న చిన్న తుంపులుగా అంటే దాల్చిన చెక్క పేళ్ళగా విరిచి నీళ్ళకి వేసి మరిగించి కషాయం తయారు చేసి ఆ కషాయాన్ని తీసుకుంటూ ఉండాలి, పుక్కిడి పట్టాలి. అలాగే త్రిఫలాలని కరక్కేతానికి ఉసిరికాయ దీని పొడిని దీన్ని నీళ్ళకి వేసి మరిగించి దీంతో పుక్కిడి పడుతూ ఉండాలి. వీటిని గండూషం అంటే పుక్కిడి పట్టడం, అలాగే కవలగ్రహం అంటే నోట్లో ఉంచుకోవటం ఇలాంటి రూపాలలో ఉపయోగించాల్సి ఉంటుంది. అప్పుడు ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ తగ్గుతుంది, అంటే ఓరల్ థ్రష్ తగ్గుతుంది ముఖ్యంగా. ఇక ఈ నాలుక వాపుకి మరో కారణం ఇతర తరహా ఫంగల్ ఇన్ఫెక్షన్స్. అతిగా ఒకవేళ స్మోక్ చేసే అలవాటు ఉన్నా, లేదా యాంటీబయాటిక్స్ని ఎక్కువ కాలం పాటు వాడే అవసరం సందర్భం ఉన్నా, అలాంటప్పుడు శరీరానికి మంచి చేసే బ్యాక్టీరియా కూడా నశిస్తాయి. ఎందుకంటే ఈ మంచి చేసే బ్యాక్టీరియా, చెడు చేసే బ్యాక్టీరియా మన శరీరంలో ఉంటాయి. మంచి చేసే బ్యాక్టీరియా అంటే ఏంటో దానికి పెరుగు తోడుకోవడానికి ఏదైతే సహాయపడుతుందో ఇలాంటి సందర్భాలలో ఈ బ్యాక్టీరియా యాంటీ బ్యాక్టీరియల్ కదా, అంటే బ్యాక్టీరియా మొత్తాన్ని సంహరిస్తుంది. కాబట్టి మంచి చేసే బ్యాక్టీరియా కూడా నశిస్తుంది. అప్పుడు ఏమవుతుంది అంటే, ఇప్పుడు సహజంగా ఈ ఎలుకకి సహజమైనటువంటి శత్రువు ఎవరు? పిల్లి నశించింది అనుకో,
పిల్లి చనిపోయింది అనుకో, అప్పుడు ఎలుకలు పెరిగిపోతాయి. ఇలాగా ఈ మంచి చేసే బ్యాక్టీరియా తగ్గిపోవడంతో, అంటే యాంటీబయాటిక్స్ వల్ల ఇది కూడా నశించడంతో ఫంగస్ పెరుగుతుంది. ఇప్పుడు దీంతో ఇక్కడ అంతా కూడా నాలుక వాపు తయారవుతుంది. ముఖ్యంగా నాలుక మీద నల్లటి నూగుతో కూడిన మచ్చలు కనిపిస్తూ ఉంటాయి. అప్పుడు ఈ ఫంగస్ గురించి ఆలోచించాలి. దీంట్లో స్వర్ణగైరికం అని ఉంటుంది. ఎర్రగా ఒక రకమైనటువంటి రాయి నుంచి తయారవుతుంది, ఇటుక రాయిలాగా. దీన్ని 1 గ్రాము తీసుకొని తగినంత తేనె, తగినంత నెయ్యి కలిపి కొంతకాలం పాటు బాహ్యంగా అంటే ఎక్స్టర్నల్గా వాడుతూ ఉంటే చక్కటి ప్రయోజనంగా అనిపిస్తుంది. ఇక ఈ నాలుక వాపుకి మరొక కారణం ఎలర్జీలు. ఎలర్జీలకి మన చర్మం ఏ విధంగా అయితే రెస్పాండ్ అవుతుందో, ప్రతిస్పందిస్తుందో, నాలుక కూడా అదే రకంగా ప్రతిస్పందిస్తుంది. అంటే మన చర్మం పైన క్రిమికీటకాలు ఒకవేళ కుట్టినా, తాకినా, లేకపోతే చర్మానికి సరిపడిన వస్తువుని దేన్నైనా ముట్టుకున్నా, లేదా వేడిగా ఈ చర్మం పైన ఏదైనా పడినా ఎలాగైతే వాపు, ఎరుపుదనం తయారవుతాయో సరిగ్గా అదే మాదిరిగా నాలుక పైన కూడా జరుగుతుంది. కొన్ని ఆహారాలు తిన్నప్పుడు నాలుకకి ఎలర్జీ వస్తుంది. ముఖ్యంగా రేగు తింటే కొంతమందికి వస్తుంది. చింత, దీన్ని ఇలాంటి చింతపండు తింటే కొంతమందికి ఎర్రగా కమ్ముతుంది. అలాగే చేపలు, అలాగే కంద, కత్తికి లేని దొరద కందకి ఎందుకంటారు. చేపలు అంటే ఇక పెద్ద ఎలర్జీ కారకం. ఇలాగా ఈ ఆహారాలు తిన్నప్పుడు ఎలర్జీ వస్తుంది. నాలుక వాపు అనేది ముందు ఏర్పడిపోయేటటువంటి తీవ్రమైనటువంటి శారీరక ఎలర్జీలకు సంకేతంగా పనిచేస్తుంది. ఉదాహరణకు గొంతు వాచి పూడుకుపోవటం, అలాగే గాలి ఆడకుండా ఇబ్బంది పడటం, ఇలాంటి షాక్ లక్షణాలన్నీ చాలా సందర్భాల్లో నాలుక వాపుతోనే మొదలవుతాయి. ఇలాంటి సందర్భాల్లో ఎలర్జీలు తగ్గించాలి నాలుక వాపు ఉన్నప్పుడు. దానికి చక్కని ఆయుర్వేద చికిత్సలు ఉంటాయి, ఔషధాలు ఉంటాయి. ఉదాహరణకు బెల్వాది గుట్టిక, చంద్రప్రభావటి, హరిద్రాఖండ యోగం బృహత్, కామదుఘారసం, మంజిష్టాది క్వాదచూర్ణం, నవక గుగ్గులు, నింబాది క్వాదచూర్ణం, సప్తామృత లోహం, సుదర్శన చూర్ణం, సురాక్షార కాశీసం, వరాటికా భస్మం, ఇలాంటివి వీటిలో అనువైన దాన్ని సెలెక్ట్ చేసి తగిన అనుపాన సహపానాలతో ఇస్తే ఎలర్జీ తగ్గుతుంది. తగ్గటం వల్ల నాలుక వాపు తగ్గుతుంది. ఇక మరొక విషయం, ఈ నాలుక వాపుకి, నాలుక ఇన్ఫ్లేమ్ అవటానికి మరొక కారణం థైరాయిడ్ గ్రంథి చురుకుదనం తగ్గటం, అంటే హైపోథైరాయిడిజం. థైరాయిడ్ గ్రంథి చురుకుదనం తగ్గిందనుకోండి, అప్పుడు దాన్ని వైద్య పరిభాషలో మిక్సెడిమా అంటారు. దీంతో ఈ మిక్సెడిమా ఉన్నప్పుడు ఇతర లక్షణాలతో పాటు నాలుక వాపు కూడా కనిపిస్తుంది. అలాంటప్పుడు ఆ స్థితిని వైద్య పరిభాషలో మ్యాక్రోగ్లాసియా అంటారు. అంటే గ్లాసియా అంటే నాలుకకి సంబంధించింది అని, మ్యాక్రో అంటే పెద్దగా ఉండటం అని, అంటే నాలుక పెరుగుతుంది. ఇది ప్రధానంగా కనిపిస్తుంది. అయితే ఈ హైపోథైరాయిడిజంలో ఎలాంటి అనుబంధ లక్షణాలు ఉంటాయి అంటే నాలుక వాపుతో పాటు చల్లదనాన్ని భరించలేరు, అలాగే బరువు పెరిగిపోతూ ఉంటారు ఎంత తక్కువ తిన్నప్పటికీ కూడా, అలాగే మలబద్ధకం బాధిస్తూ ఉంటుంది. ఇంకా శరీరం పైన రోమాలు పలచబడిపోయి ఊడిపోతూ ఉంటాయి హైపోథైరాయిడిజంలో. అలాగే ఈ కనుమవులు ఉంటాయి కదా, ఇవి కూడా ఊడిపోతాయి. ముఖ్యంగా ఈ బయట సగభాగం ఊడిపోతూ ఉంటే హైపోథైరాయిడిజాన్ని అనుమానించాలి. అలాగే చెమట పట్టదు, దీంతో చెమట పట్టదు కాబట్టి అంత తడితడిగా అనిపిస్తూ ఉంటుంది ఒళ్ళంతా కూడా. ఇవి హైపోథైరాయిడిజంలో కనిపించే ప్రధాన లక్షణాలు. దీనికి ఆయుర్వేదంలో అపతర్పణ ఔషధాలని ఇస్తూ ఉంటాం. దీన్ని ఈలోపు, అంటే ఈ ఔషధాలు ఇచ్చే లోపు ప్రథమ చికిత్సగా కొన్ని గృహ చికిత్సలు ఉన్నాయి. ఐరన్ ఎక్కువగా ఉండేటువంటి ఆహార పదార్థాలను తీసుకోవాలి. అంటే సముద్రపు చేపలు ఒకవేళ మీరు నాన్ వెజిటేరియన్స్ అయితే, అలాగే ఉల్లిపాయలు, బంగాళదుంపలు, పిల్లి పెచ్చరగడ్డలు, వీటిని ఎక్కువ తీసుకోవాలి. ఇక ఈ థైరాయిడ్ గ్రంథి చురుకుదనాన్ని తగ్గించేలా చేసే ఆహారాలు ఉంటాయి, అంటే ఐరన్ని బ్లాక్ చేస్తాయి. ఏమిటివి జాగ్రత్తగా మీరు వీటిని మానేయాలి హైపోథైరాయిడిజం ఉంటే. ఒకటి క్యాబేజీ, అలాగే క్యాలీఫ్లవర్ కూడా కాస్త, కానీ క్యాబేజీ ఎక్కువ. అలాగే మెంతికూర, అలాగే మొక్కజొన్నలు, చిలకడ దుంపలు, తోటకూర, వీటిని తీసుకోకూడదు హైపోథైరాయిడిజం ఉంటే. అలాగే మరి ఏంటిని తీసుకోవాలి అంటే బి కాంప్లెక్స్ ఉండేటువంటి ఆహార పదార్థాలు బాగా తీసుకోవాలి, తృణధాన్యాలు, గింజలు ఇలాంటివి. అలాగే విటమిన్ ఏ ఉండే ఆహారాలు కూడా బాగా తీసుకోవాలి, అంటే ముదురు ఆకుపచ్చ రంగులో ఉండేటువంటి ఆకులు, అలాగే పసుపు పచ్చ రంగులో ఉండే పండ్లు తీసుకోవాలి. ఇక ఇలాంటి హైపోథైరాయిడిజంలో ఈ శారీరక వేడిని పెంచడం అవసరం, అంటే ఆ స్పీడ్ని పెంచడం అవసరం. దీనికి ఆరోగ్యవర్ధిని వటి, చంద్రప్రభావటి, గోక్షరాది గుగ్గులు, కాంచనాది గుగ్గులు, మధుస్నేహి రసాయనం, మహాయోగరాజు గుగ్గులు, నవక గుగ్గులు, నవాయాస చూర్ణం, ప్రాణదా గుటిక, అలాగే రజిత లోహ రసాయనం,
స్వర్ణమాక్షిక భస్మం, స్వర్ణకాంత వల్లభరసం, సప్తామృతలోహం ఇలాంటి వాటిలో అనువైన దాన్ని తగిన అనుపాన సహపానాలతో ఇస్తే థైరాయిడ్ గ్రంథి పనితీరు తిరిగి అంటే స్లో అయిందల్లా తిరిగి నార్మలైజ్ అవుతుంది. థైరాయిడ్ గ్రంథి సమస్య తగ్గుతుంది. హైపోథైరాయిడిజం నుంచి బయటపడవచ్చు. ఇక ఈ నాలుక వాపుకి మరొక కారణం పిట్యూటరీ గ్రంథి పనితీరు దెబ్బతింటాం. ఇది కూడా ఒక కారణమే. మనిషి శరీరంలో ఉండే నిర్నాళ గ్రంథులన్నింటినీ కూడా ఈ మన మెదడు మూలస్థానంలో ఉండే పిట్యూటరీ గ్రంథి నియంత్రిస్తూ ఉంటుంది. ఈ పిట్యూటరీ గ్రంథి ఉన్న భాగంలో ఏదన్నా గడ్డ లాంటిది పెరిగిందనుకోండి, అప్పుడు అది ఓవర్గా స్టిమ్యులేట్ అయ్యి ఓవర్గా సెక్రేషన్స్ని విడుదల చేస్తుంది. దీంతో ఈ అంగ ప్రత్యంగాల్లో ఏదో ఒకటి అసహజమైన రీతిలో పెరుగుతుంది. నాలుక వాపు, అలాగే కింద దవడ పెరగటం, కాళ్ళు చేతులు పెరగటం, అలాగే డిప్లోపియా ద్వంద్వ దృష్టి, అలాగే తలనొప్పి లక్షణాలన్నీ కూడా పిట్యూటరీ గ్రంథిలో గడ్డలు పెరిగినప్పుడు కనిపించే లక్షణం అవకాశం ఉంది. అయితే ఇది ప్రాణరహితమైంది, అంటే భయపడాల్సిన పని లేదు. క్యాన్సర్గా మారే అవకాశాలు చాలా చాలా తక్కువ. అయితే దీనికి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్, దానికి అనుగుణంగా ట్రీట్మెంట్స్ అవసరం అవుతాయి. ఇక ఈ నాలుక వాపుకి, నాలుక ఇన్ఫ్లేమ్ అవడానికి మరో కారణం నాలుక ఇన్ఫెక్ట్ అవటం. నాలుక దెబ్బ తగిలినా, నాలుకకి గాయమైనా, అంటే నాలుక దంతాల మధ్య పడి కోసుకుపోయినా అప్పుడు ఇన్ఫెక్షన్ వస్తుంది. ఇది లోపల పొరల లోపలికి వ్యాపించే అవకాశం ఉంటుంది. అయితే నోట్లో నిరంతరంగా ఈ లాలాజలం అనేది స్రవిస్తూ ఉంటుంది. దీనికి కీటానాశక శక్తి ఉంటుంది. ఇన్ఫెక్షన్లు ఒకవేళ తయారైనప్పటికీ త్వరితగతిని తగ్గిపోతాయి. అయితే ఒకవేళ సమస్య మరీ తీవ్రంగా ఉంటే ఖదిరాది బట్టి ఇలాంటి మందుల్ని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. అలాగే అరిమేద తైలం ఇలాంటి వాటితో ఈ ఆయిల్ పుల్లింగ్ ఇలాంటివి సజెస్ట్ చేస్తాం. ఇక ఈ నాలుక వాపుకి మరొక ముఖ్యమైన కారణం క్యాన్సర్. నాలుకకి క్యాన్సర్ రావటం చాలా అరుదు. అయితే ఈ స్మోక్ చేసే అలవాటు ఉంటే, ఇలా ధూమపాన ప్రియులకు మాత్రం క్యాన్సర్ రిస్క్ ఎక్కువ. చుట్టలు, పైపులు ఇలాంటివి ఎక్కువగా తాగే వాళ్ళకి ఆ పొగాకు లోపల హానికర అంశాలు ఉంటాయి. ఇవి నేరుగా ఈ నోటి లోపల మ్యూకస్ పొరలకు వెళ్తాయి, వెళ్ళి తగులుతాయి. దాంతో ఆ ప్రాంతం అంతా కూడా బిరిసెక్కుతుంది, అంటే లూకోప్లేకియా కింద మారుతుంది. అంటే ఏమిటి, మీరు ఆ నోరు తెరిచి చూసుకుంటే అద్దంలో మీ బుగ్గల లోపల అంతా కూడా తెల్లటి పొడలాంటిది కనిపిస్తుంది, గట్టి నార లాంటిది కనిపిస్తుంది. దీన్ని కూడా లెక్క చేయలేదనుకోండి, మీరు అలా స్మోకింగ్ కంటిన్యూ చేశారనుకోండి, అప్పుడు క్యాన్సర్ కింద మారే అవకాశం ఉంటుంది. అదేవిధంగా లుకీమియా అనే ఈ బ్లడ్ క్యాన్సర్లో కూడా ద్వితీయ అవస్థలో సెకండ్ స్టేజ్లో నాలుక వాపు కనిపించే అవకాశం ఉంటుంది. స్మోక్ చేసే వాళ్ళల్లో నాలుక మీద మచ్చలతో పాటు వాపు కూడా కనిపిస్తుంటే అశ్రద్ధ ఎంత మాత్రం పనికిరాదు, చేయకూడదు. అలాగే చుట్టా, బీడీ, సిగరెట్ వీటిని తక్షణమే మానేయాలి. ఇలాంటప్పుడు దీనికి చికిత్సగా వజ్రభస్మం, కాంచనార గుగ్గులు, లక్ష్మీ లీలా విలాసరసం, నారది, అలాగే భల్లాతక వటి, చిత్రకాది వటి, క్రౌంచపాకం ఇలాంటి వాటిలో అనువైన దాన్ని సెలెక్ట్ చేసి ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. ఇలాగా ఈ నాలుక వాపు ఉన్నప్పుడు దానికి తీసే కారణాన్ని ముందు కనుక్కోవాలి. దానికి అనుగుణంగా గృహ చికిత్సలు, ప్రథమ చికిత్సలు, నివారణ పద్ధతులు, అలాగే ఇతర చికిత్సలు వీటిని తీసుకోవాలి. అవసరం అనుకుంటే దీనికి చక్కని సమర్థవంతమైన ఆయుర్వేద ఔషధాలు ఉన్నాయి కాబట్టి వీటిని మీ నాడిని బట్టి, మీ తత్వాన్ని బట్టి ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. వీటిని వాడుకుంటే ఈ సమస్య పూర్తిగా బయటపడుతుంది, పూర్తిగా తగ్గుతుంది. దీని నుంచి మీరు పూర్తిగా బయటపడవచ్చు. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు. వర్ధిల్లుతూ జీవించండి. శుభం.